అమ్మా వద్దు వద్దు నాన్న నాన్న ప్లీజ్ ప్లీజ్. మీ హస్బెండ్కి ఏమైంది? బ్రెయిన్ నరాలు చిట్లిపోయినాయి అన్నారు మేడం. కూర్చున్న చోటనే కుప్పగూలిపోయింది మేడం. ఆల్రెడీ నాకు ఈ క్యాన్సర్ వచ్చి 20 లక్షలు అప్పు అయింది. నా భర్తకి ఎట్లా ట్రీట్మెంట్ చేసుకోవాలో అర్థమైతలేదు మేడం. వద్దు 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 అట్లా చేయకండి, కూర్చోండి. నాకు ఏదన్నా దారి చేయించారు మేడం. దారి దాచుకుంటున్నా మేడం, చేయరు మేడం. లాస్ట్ వీక్ మంజుల అని ఒక ఆమె వచ్చారు ఆఫీస్కి నా కోసం. వచ్చి మేడం మా ఇంట్లో ఇంతకు ముందు రెంట్కు ఉండేవాళ్ళు, వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంది, వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అవుతుంది మేడం, ఒక వీడియో చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటున్నారా రెంట్కి అని అడిగితే లేదు మేడం వెళ్ళిపోయారు అన్నారు. ఆమె ఇంట్లో లేని వాళ్ళ కోసం, ఇప్పుడు లేరు యాక్చువల్లీ ఎప్పుడో గతంలో ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు లేని వాళ్ళ కోసం ఆమె అంత ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చి నేను ఆఫీస్లో లేకపోతే నా కోసం 2 hours వెయిట్ చేసి నాతో మాట్లాడి వెళ్ళారు ఆమె. సో ఆమెకి ఏ సంబంధం లేదు, మీకు ఏమన్నా అవుతారంటే నాకేం గారు మేడం అని చెప్పారు, ఎప్పుడో రెంట్కున్నారు నాకు అంతే అని చెప్పారు. అలాంటి వాళ్ళ కోసం ఆమె ముందుకొచ్చి చేతనైన సాయం చెయ్యాలి, ఆమె ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళ కోసం, బట్ నాతో కూడా చేయించాలి అంటే మన వీడియో వస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది, వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అవుతుంది, ఆ పిల్లలకి భార్యాభర్తలు ఇద్దరు కూడా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది చూడండి మేడం అని చెప్పి వచ్చారు. నేను యాక్చువల్లీ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఎవరైతే బాధితురాలు ఉన్నారో, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు నాకు తెలియదు నిజానికి. కేవలం మంజుల గారి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆమె అంత రిక్వెస్ట్ చేసినందుకు ఆమె పదే 2 సార్లు తర్వాత మళ్ళీ వచ్చారు ఇంకోసారి. ఆ రోజు కూడా నేను ఆఫీస్లో లేను. వాళ్ళు ఇక్కడ లేకపోతే డబ్బులు ఆమె కట్టి వాళ్ళని ఇక్కడికి పిలిపించారు. ఈ రోజు ప్రస్తుతం మంజుల గారు ఆమె ఇద్దరు మనతోనే ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు కూడా, ఒక పాప 2nd క్లాస్ చదువుతుంది, బాబు 10th చదువుతున్నాడు. ఆమెకేమో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఆమె భర్త కోమాలో ఉన్నారు, పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. ఒక్కసారి అసలు ఏం జరిగింది ఏంటి ఇద్దరితో కూడా మంజుల గారితో అలాగే ఆమెతో కూడా మాట్లాడదాం మనం. ఇద్దరికి నమస్తే అండి. మీకు ఏమీ కాని వాళ్ళ కోసం మీరు ఇంతగానో 2 సార్లు నా దగ్గరకు వచ్చి, ఒకసారి అయితే నేను కలవను కూడా కలవలేదు మిమ్మల్ని, నేను లేను ఆఫీస్ లో బయట షూట్ లో ఉన్నా. ఫస్ట్ టైం కూడా 2 hours నా కోసం వెయిట్ చేశారు మీరు. ఏమీ కాని వాళ్ళకి సాయం చేయాలని మీ గొప్ప మనసుకి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే అమ్మ, ఏ ఊరి మీది? రాజన్న సిరిసిల్ల జిల్లా దుమాల మేడం, ఎల్లారెడ్డిపేట మండలం దుమాల మేడం. దుమాల విలేజ్. అసలు మీరు మీ హస్బెండ్ ఏం చేసేవాళ్ళు? నేను చిన్నగా ఆశా వర్కర్, విలేజ్ లో ఆశా వర్కర్ చేసుకుంటున్నా మేడం, చిన్న పని. మా ఆయన కూలి పని చేసుకుంటూ బతికేటోళ్ళం మేడం. మాకు ఆస్తి 1 ఎకరం ఉండే, ఆ ఎకరం కూడా అమ్ముకున్నాం మేడం. ఇంట్లోకి తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఉన్నాం మేడం. ఇప్పుడు 2 పిల్లలకు కనీసం ఏదన్నా తినబెట్టుదామన్నా కూడా, కడుపు నిండా తినబెడదామన్నా కూడా రూపాయి లేకుంటున్నాం మేడం. మేడం గారు వెళ్ళిపించి మమ్మల్ని ఇంటికాడ వాళ్ళ ఇంట్లోనే కూర్చుండబెట్టి ఇంత అన్నం కూడా పెడతారు మేడం. వాళ్ళు దయ వల్లనే, ఆ మేడం వల్లనే. మేడం అర్థం చేసుకొని మమ్మల్ని, మా పిల్లల్ని చేస్తున్నారు మేడం. ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా కొన్ని డబ్బులు అరేంజ్ చేస్తారు మేడం. ఏం చేయాలో అర్థం. మీ హస్బెండ్ కి ఏమైంది? బ్రెయిన్ నరాలు చిట్లిపోయినాయి అన్నారు మేడం. మొన్న పోయిన నెలలో 5వ డేట్ నాడు మార్నింగ్ లేచి కూర్చున్నాడు మేడం, మంచం మీద కూర్చున్న చోటనే కుప్పగూలిపోయింది మేడం. నాకు తండ్రి లేడు, తల్లి వృద్ధురాలు ఉన్నది, అన్నదమ్ములు లేరు, సహాయం చేసే మానవులు లేరు మేడం. ఎట్లా బతకాలో అర్థమవుతలేదు మేడం. ఉన్న 1 ఎకరం భూమి అమ్ముకున్నాం, ఇల్లు కూడా అమ్మేద్దామంటే కూడా సగం గోలిపోయి ఉంది మేడం. అన్ని పాములు తేళ్ళు బతాయి మేడం. ఎట్లుండాలో అర్థమైతలే. ఆల్రెడీ నాకు ఈ క్యాన్సర్ వచ్చి 20 లక్షలు అప్పు అయింది. నా భర్తకి ఎట్లా ట్రీట్మెంట్ చేసుకోవాలో అర్థమైతలేదు మేడం. ఏ హాస్పిటల్ ఉన్నాడమ్మా? సికింద్రాబాద్ టైమ్స్ హాస్పిటల్ ఏమనుకుంటాం, లైఫ్ టైమ్ ఏమనుకుంటా, లైఫ్ టైం సికింద్రాబాద్ న్యూ లైఫ్ హాస్పిటల్. న్యూ లైఫ్. ఓకే. ఫస్ట్ ఏమో మా ఎల్లారెడ్డిపేటలో అశ్విన్ హాస్పిటల్లో 1,20,000 అయినాయి మేడం. ఆడ అప్పు తీసుకొచ్చి చూపించినాము, అక్కడ మొత్తానికి బతకరని చెప్పారు మేడం.
అక్కడ నుంచి మళ్ళీ కరీంనగర్ ప్రాథమిక రాశారు మేడం. అసలు ఎందుకైందమ్మా అలాగా? బ్రెయిన్ కి అట్లా ఎందుకు వచ్చింది ప్రాబ్లం మీ ఆయన? నాకు ట్రీట్మెంట్ కు డబ్బులు లేక అన్ని అప్పులు చేసినాం మేడం, ఎట్లా కట్టాలో అర్థం కాక. ఈమె టెన్షన్ మొత్తం తను డ్రెస్ గా తీసుకున్నాడు మేడం. తీసుకున్నాడు. అలా డ్రెస్ గా తీసుకొని మొత్తం తానే ఆలోచన పిల్లల పరంగా. కానీ ఈమె అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ 2 years అయింది ఈమెకు కూడా క్యాన్సర్ వచ్చి. అప్పటి నుంచి వాళ్ళు అమౌంట్ పెట్టుకోవడం రానికి పోనీకన్నా ఇక్కడ ఉండాలన్నా ఖర్చు అన్నా అదంతా తనకు కొంచెం భారంగా అయిపోయి అది ఆలోచిస్తూ అప్పటికి నేను చెప్పాను కూడా, మా ఇంట్లో వచ్చి రెంట్కున్నప్పుడు కూడా అంత ఆలోచించక రవి, ఎలా ఏది ఉంటే అలా అవుతుందిలేండి, మన సహాయం మనం ఏదైనా ఎవరితోటైనా కూడా చేపిస్తాను. అప్పుడు కూడా తనకు చెప్పాను, మేడం మీరే అని అనేవాడు కూడా. ఎప్పుడో ఒక్కసారి ఇలా వచ్చినప్పుడు కలిస్తే. ఇప్పుడు కంప్లీట్ గా కోమాలో ఉన్నాడండి. కోమాలో ఉన్నాడు ఉన్నాడు మేడం. ఏం చేయాలని పరిస్థితులు ఉన్నాం. ఇంకా అమ్మా 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 వద్దు 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 అట్లా చేయకండి, కూర్చోండి. నాకు ఏదన్నా దారి చేయించారు మేడం. అమ్మా 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 నా పిల్లలు నాకైతే మీరే దారి చేయించాలి మేడం, దయ వల్ల. అమ్మా వద్దు 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 అమ్మా అమ్మా దారి దాచుకుంటున్నా మేడం. దయచేయరు మేడం. 20 లక్షలు అప్పు ఉంది. నేనేం చేయాలి? మా పిల్లలు నేను ఏదైనా మోసుకొని చచ్చిపోవడం తప్ప ఇంకేం లేదు మేడం. అలా అనొద్దు, అలా అనొద్దు, అసలు అలా చేయొద్దు కూడా. పిల్లల్ని జీవితాన్ని నాశనం చేసే హక్కు లేదు కదా మీకు. వాళ్ళ హస్బెండ్ కూడా అడుక్కుంటున్నా మేడం. చేతనైంది చేద్దాం, కూర్చోమ్మా. ముఖ్యంగా వాళ్ళ హస్బెండ్ కూడా అలా అయ్యింది అని నాకు ఫోన్ చేసి చెప్పేసరికి నాకు మెయిన్గా పిల్లలు గుర్తుకొచ్చారు మేడం. ఆ పిల్లలను చూస్తేనే బాధ అనిపించింది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇంత వయసు అంటే ఇంత వయసు వచ్చిన నేనే, నాకు కూడా తల్లిదండ్రులు లేరు, 10 years బ్యాక్ చనిపోయారు. ఏదో ఒక రోజన్నా వాళ్ళని గుర్తు చేసుకొని నేను ఏడుస్తూనే ఉంటా. అలాంటి నాకే ఇంత బాధగా ఉన్నప్పుడు, నేనే ఇంత బాధపడుతున్నప్పుడు రేపు చిన్న పిల్లలు, తల్లికి ఏదన్నా అయినా తండ్రికి ఏమన్నా అయినా అని నాకు ఆ పిల్లలది చాలా బాధ అనిపించింది మేడం. అప్పు కోసం అని పోతే మేడం మమ్మల్ని కుక్కలు జీదరించారు మేడం. వెళ్ళిపోలేదు, రూపాయి లేదు. ఇంకొకళ్ళ దగ్గరకు పోతే అమ్మ కొంగు జాప అడుక్కోనంటే అట్లా కూడా అడుక్కున్నాం మేడం. ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మేడం అన్నదానం ప్రతిరోజు చేస్తుంటారు మేడం. పాపం తను అక్కడ అడుక్కొని తినింది మేడం. తిని ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంది. నేను అన్నాను, సప్న ఇంట్లో చేయాలా చెప్పు, నేను అన్నం పెట్టిస్తాను. వద్దు మేడం, అక్కడ అన్నదానం చేస్తున్నారు, అక్కడ తిని మీ ఇంట్లో ఉంటున్నా అది చాలు మేడం అని అనింది మేడం. నాకు చాలా బాధ అనిపించింది. ఎప్పుడన్నా ఏదైనా అవసరం ఓనర్స్ ఎలా ఉంటారండి జనరల్ గా, అసలు రెంట్ పే చేయాలి, ఫస్ట్ వచ్చేసరికి అన్ని ఇవ్వాలి, అట్లా ఉంటారు. మీరు అందుకు భిన్నంగా ఫ్రీగా ఉంచి పెట్టుకుంటున్నారు, వచ్చినప్పుడల్లా వాళ్ళకి సాయం చేస్తున్నారు. అన్ని రకాలుగా గ్రేట్ అండి మీరైతే, నిజంగాను చాలా గొప్ప మనసు మీది. మేడం పెట్టిన దీపం మేడం ఎప్పుడు మాకు. మీరే ఏ విధంగా సాయం చేయాలి. నా పిల్లలు మాముఖం కాదు మేడం, నా పిల్లలు ఏ గత అవుతారేమో నాకు ఇదే భయం అవుతుంది మేడం. తల్లిదండ్రులు లేని పిల్లలు కుక్కలు చెప్పినేస్తారాకు మేడం, ఏం చేయాలి? ఏమి కాదులేమ్మా, వాళ్ళకి ఏదో ఒకటి దొరుకుతుంది, దారి దొరుకుతుంది. ఎందుకంటే మా దాంట్లో వచ్చిన తర్వాత ఎంతో మంది సాయం చేశారు. చాలా గొప్ప మనసున్న వాళ్ళు ఉన్నారు మా దాంట్లో. చాలా మంది మా ఆఫీస్ నుంచి సాయం చేస్తాము, సేమ్ టైము మా వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారమ్మా. బాధపడకండి మీరు. పిల్లల గురించి అలాంటి పిచ్చి నిర్ణయాలు మాత్రం దయచేసి చేయకండి. దవాఖాన ఉన్నప్పుడు చిప్పు పట్టుకొని అడుక్కున్నారు మేడం, అక్కడ ఇక్కడ చేసే దిక్కులేక మేడం. మా కోపం లేరు ఇప్పుడు. మా ఆయనతో మా పిల్లలు ఇద్దరు ఆడనే ఉంటున్నాం మేడం. ఏం చేయాలో అర్థమైతలే. నాకు రోజు అన్నం కాదు మేడం, జ్యూస్లే తాగుతా. జ్యూస్లకి ఎడికి ఇవ్వమంటారు మేడం. మస్తు ఖర్చు అవుతున్నాయి. తినకూడదు అమ్మ నువ్వు? అన్నం తింటే అరగదు మేడం, తనకి అరగదు. తినకూడదు అసలు అన్నం అంత లిక్విడ్ మీదనే తన మొత్తం. ఏం క్యాన్సర్ అండి ఈమెకు? కోలన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ మేడం. పేగులన్నీ ఖరాబ్ అయినాయి, లోపల ఏం లేదు. నేను కూడా ఇప్పుడు పోయేదో తెలియదు మేడం. ఆమెకి అయితే కొన్ని రోజులు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అయితే ఆమె గోస అసలు ఇది లోపల ఉన్నదంతా తీసి బయట పెట్టారు మేడం. ఒక ప్యాకెట్ లాగా ఇలా బయట పెట్టారు సర్జరీ చేసినప్పుడు అక్కడ. అది నేను చూసినప్పుడు అయితే నాకు చాలా ఘోరంగా అనిపించింది. మళ్ళీ ఇట్లా చేసారు మేడం. చీర కట్టుకోవడం వీలు కాక, నడిచే
కట్టుకొని వచ్చిన మేడం. ఇంత ఇది ఇడికే ఇడదాకా మేడం ఇదంతా ఇట్లా చేసారు. ఇటు 4 పైపులు ఇటు 4 పైపులు మేడం. ఈడ బ్యాక్ సైడ్ ఇది మొత్తం గీకేసారు మేడం. నేను ఎప్పుడు పోయేదో తెలియదు. నా పిల్లలకి ఏమన్నా హెల్ప్ అయ్యారు మేడం. నా పిల్లల ముఖాన్ని చూసి 20 లక్షలు అప్పు ఎట్లా కట్టుకోవాలి, నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి, ఇప్పుడు నా భర్త గట్ల ఉన్నాడు మేడం, ఏటో దొత్తలేదు మేడం. మీరేమన్నా హెల్ప్ చేయాలి ఏ విధంగా నన్ను మేడం. నా పిల్లల కోసమే నేను బతుకుడు మేడం. దేవుడు నన్ను ఉంచుతాడో ఉంచడో తెలియదు. మీ హస్బెండ్ వైపు కూడా ఎవరు లేరా అమ్మా? ఎవరు లేరు మేడం. మా మామయ్య యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది మేడం. మా అత్తమ్మను మా ఆడబిడ్డ చంపేసింది మేడం. ఎవరు లేరు మేడం దిక్కు సక్కి మాకు. అతనికి అన్నదమ్ములు కూడా ఎవరు లేరు. తను ఒక్కడే మేడం, హస్బెండ్ ఒక్కడే. అక్క ఇళ్ళండ్లు 2 ఉన్నారు కానీ వాళ్ళ సంసారం గట్లనే ఉంది మేడం. ఇప్పుడు ఎంత అవుతుంది అంటండి అతని ట్రీట్మెంట్ కి? ఎంత అవుతుంది? అతను కొంచెం ఏమన్నా సెట్ అవుతాడా ట్రీట్మెంట్ తర్వాత అయినా? పోనీ అదేమన్నా చెప్తున్నారా డాక్టర్స్? సర్జరీ అయితే చేశారు మేడం. చేసిన తర్వాత ఏమన్నారంటే ఐసీయూలో పెట్టారు. ఫస్ట్ సర్జరీ అయిన తర్వాత కోమలోకి వెళ్ళిపోయాడు. కోమలో 1 వీక్ వరకు ఉన్నాడు. 1 వీక్ 12 days వరకు చూస్తున్నారు కానీ అంత క్లియర్ గా ఏం చెప్పట్లేదు ఇంకా. తను కూడా ఇప్పుడు కొంచెం కళ్ళు తెరిచి చూస్తున్నాడు. నేను వెళ్ళలేదు, చూడలేదు. నాకు తను వీడియోలు పంపించడం, తను చెప్పడం, నేను రోజు ఫోన్ చేసి ఎలా ఉంది అని అడగటం, అట్లా వాళ్ళ ద్వారానే ఇన్ఫర్మేషన్ మేడం నాకు. ఏమన్నారమ్మా మరి డాక్టర్స్? కొన్ని రోజులు తగ్గుతుంది, మంచిగా అవుతాడని ఏమన్నా చెప్తున్నారా? దేవుని దయ మీ అదృష్టం అని అంటారు. ట్రీట్మెంట్ చేద్దాము, చేస్తే ఓకే, మీకు దక్కితే మీ అదృష్టం ఉంటే దక్కుతారని అంటారు మేడం. రోజుకు 17,000 18,000 నేను ఎడికేది ఇవ్వాలి మేడం. ఏం అర్థం కాని పొజిషన్లు ఉన్నా మేడం. నిమ్స్లో చేసిర్రు మేడం. నిమ్స్లో నుంచి మళ్ళీ ఇక్కడికి న్యూ లైఫ్కి తీసుకొచ్చిన మేడం. ఎందుకని ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు మార్చారు? ఇక్కడ లంగ్స్లో బాగా ఇబ్బంది ఉంది మేడం. లంగ్స్ నుంచి ఈ కిడ్నీ కొద్దిగా ఇబ్బంది అని చెప్తున్నారు మేడం. అట్లా అందుకని అక్కడికి తీసుకెళ్ళినాం. మళ్ళీ ఈ కాళ్ళు మొత్తానికి లేస్తలేడు మేడం. కాళ్ళు లేస్తలేడు, ఒక చేతి మాత్రమే లేపుతున్నాడు మేడం. బ్రెయిన్ కి సంబంధించి కాబట్టి అది నరాలు ఎక్కడెక్కడ ఇది ఉందో కాళ్ళు చేతులు కూడా అట్లా పనిచేయట్లేదు. కొంగు జాపి అడుక్కుంటున్నా మేడం. నా పిల్లల పరిస్థితి చూసి మేడం, నా పిల్లలకు భిక్ష అయ్యారు మేడం. మీరే ఏదన్నా సహాయం చేయాలి. నా పరిస్థితి అదో గతిగా ఉంది మేడం. మేము ఏడుండాలో అర్థమైతలేదు మేడం. దయ వల్ల ఈడ వండుకుంటా మేడం, నీడలో పడుకుంటా, బయట అడక్క తింటున్నాం మేడం. ఒక్కో టైంలో మేడం కూడా తీసుకొచ్చి ఇచ్చిర్రు మేడం. మేడం కాకుండా సారు వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చి ఇచ్చిర్రు మేడం. ఇప్పుడు ఎట్లా బతకాలి మేడం? నాకేం అర్థమైతలేదు. నా పిల్లలు నేను ఇంత పోసుకొని చచ్చిపోవడం తప్పితే ఇంకేం లేదు. నేను ఇందాకే చెప్పాను, వాళ్ళ మాట్లాడకు. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు లాంటి మనుషులు కూడా ఉన్నారు ఇంక ఈ ప్రపంచంలో. చాలా మంది ఉన్నారమ్మా. సాయం అందుతుంది, ఖచ్చితంగా సాయం అందుతుంది. మేము మా సైడ్ నుంచి ఏం చేయగలుగుతామో చూద్దాం. ఖచ్చితంగా ఏదో ఒకటైతే మీకు హెల్ప్ అవుతుందమ్మా. మీరేమి బాధపడద్దు, ఏడవద్దు. అర్థమైందా? చూసారు కదా ఆ తల్లి పడుతున్నటువంటి వేదన, బాధ. ఆ పిల్లల కోసమే పడుతుంది ఆవిడ బాధ. నేను ఇందాక చూపించకూడదు అనుకున్నా, ఒక్కసారి పిల్లలిద్దరిని కూడా చూపిస్తాం తప్పకుండా. అలాగే వాళ్ళ హస్బెండ్ ఫొటోస్ అవి కూడా తీసుకుంటాను నేను. తీసుకొని అన్నీ చూడండి. మీరు అందరికీ ఏమనిపిస్తే వాళ్ళకి ఏం సాయం చేయగలుగుతారో దయచేసి ఆ సాయం అందరూ చేయండి. మేమేం చేయగలుగుతామో మేము కూడా చేస్తాము ఖచ్చితంగా. ఎందుకంటే మనసున్న మనుషులు చాలా మందే ఉన్నారు ఈ ప్రపంచంలో. మానవత్వం ఉంది. నేను వాళ్ళ ఫోన్ నెంబరు అలాగే అకౌంట్ నెంబరు ఆమెయే ఇస్తాను. పర్సనల్ అన్నీ తీసుకొని నేను ఇప్పుడు ఇక్కడ కింద డిస్ప్లే చేస్తాము. డైరెక్ట్ ఆమెతో మాట్లాడి మీకు తోచినంత సాయం, 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, అది మీ ఇష్టం. మీకు ఎంత తోస్తే అంత సాయాన్ని వాళ్ళకి అందించండి. వాళ్ళ జీవితాలకి మనం చేతనైన సాయం కూడా మనం చేసి ఆ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడదాం. అమ్మా మీది ఫోన్ నెంబరు, మీకు గూగుల్ పే, ఫోన్ పే ఉంటే ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అలాగే మీది అకౌంట్ నెంబర్ ఉంటే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి అమ్మా. ఇస్తే మేము వేస్తాం. ఖచ్చితంగా మీకు సాయం అయితే అందుతుంది. సరేనా? బాధపడకండి. థ్యాంక్స్ అండి. మీకు కూడా ఒక మంచి అమ్మ 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 వద్దు 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 కూర్చో అమ్మా. వద్దు నాన్న ప్లీజ్ 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 వద్దు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.